మార్కెట్ కమిటీ గిద్దలూరు ఆవరణలో గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కంపెనీలకు సంబంధించి విత్తనోత్పత్తికి ఎవరైతే విత్తనాలు ఇచ్చున్నారో వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి రైతులకి రేపు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఈ పేమెంట్స్ కానీ వారికి ఇచ్చేటువంటి ధరల విషయంలో కూడా ఎక్కడా కూడా రైతులను ఇబ్బంది చేయడానికి గురి చేయకుండా వారికి సకాలంలో పేమెంట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వివిధ కంపెనీల ఏజెంట్లు అదేవిధంగా ఆర్గనైజర్స్ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ మేము తెలియజేసింది ఏంటంటే ఎప్పటికప్పుడు పేమెంట్లు అనేవి హార్వెస్టింగ్ చేసినటువంటి 15 రోజుల నుంచి 40 రోజుల్లో ఇస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పేమెంట్స్ అందే విధంగా చూడాలి. రైతును కూడా ఎక్కడా కూడా ఇబ్బంది చేయడం గురి చేయకుండా వారికి సకాలంలో పేమెంట్లు ఇచ్చినట్లయితే రైతు రానున్న రోజుల్లో వ్యవసాయం అనేది ఇంకా బాగా చేసి మనకు భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు మనకు ఆహారాన్ని అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఏ పంట వేస్తే నమ్మకంగా పండుతుంది అనే విశ్వాసం లేకుండా పోయింది. ఈరోజు పత్తి కానీ, మిర్చి కానీ, టమోటా కానీ, మరి పొగాకు కానీ, ఈరోజు సొద్ద కానీ, స్పీడ్ సొద్ద కానీ, ఈరోజు ఇంతకుముందు మునగారి పత్తి వేసుకుంటే ఒక నమ్మకంగా ఒక దాదాపు సామాన్య రైతునికి కూడా ఒక 100 క్వింటాలు పండించుకునే పరిస్థితి ఉన్నది. అలాగే సన్ఫ్లవర్ అట్లే ఉన్నది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పత్తి పూర్తిగా పంటకు వచ్చిన తర్వాత అది మన ఏరియా వాతావరణాన్ని బట్టో మరి ఈరోజు విత్తనం శుద్ధి సరిగా లేకపోవడం వల్లనో మరి భూమిలో సారవంతమైనటువంటి భూమికి దెబ్బతినటం వల్లనో మరి ఈరోజు గిట్టుబాటు అనేది మనకు దిగుబడి అనేది పూర్తిగా తగ్గుతా వస్తుంది. ఆ పరిస్థితుల్లో నుంచి మనం రైతును గడ్డనేయాలంటే మనం విచ్చలవిడిగా విత్తనాలు ఇచ్చి ఒకే పంట వేసి భారీగా దిగుబడి వచ్చి దాన్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అలా కాకుండా మనము రైతులకు మీరు ఏజెంట్లు కూడా రైతు కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు ఒక పైరు కొన్ని హెక్టార్ల వరకు మనం ఇస్తే మిగతా పైరు వేసుకోమని చెప్పి ప్రోత్సహిస్తారని, అలాగే మరి ఈరోజు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి కంపెనీ ఈరోజు స్టాండర్డ్ కంపెనీలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ప్రైవేట్ కంపెనీలు విపరీతంగా విత్తనాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఎన్ని క్వింటాలు వాళ్ళకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఉంటే వాళ్ళు ఎన్ని క్వింటాలకు ఇస్తున్నారు అనేది కూడా మనకు ఎవరికి తెలియనటువంటి ఎవరికి మీ అథారిటీ లేదు. ఏమి ఇన్ని క్వింటాలకు ఇస్తున్నామని మీరు ఎవ్వరు కూడా వీళ్ళని మనం అడిగితే మొన్న ఎన్ని క్వింటాలు వేస్తుంటే మాకెవరికి మీకు అసలు సంబంధం లేదు. అలా కాకుండా మన ఏరియా మొత్తం మండలంలో ఎన్ని ఎకరాల పొలం ఉంది, దీనికి మనం ఎంతవరకు ఏ స్పీడ్ ఎంతవరకు ఇవ్వచ్చు అనేది పంట మార్పిడి చేయడానికి మీరు రైతులను ప్రోత్సహించాలి. మరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ అమౌంట్ విషయంలో కానీ మీరు పంటలో సరైనటువంటి మందులు వేసి పంట దిగుబడికి మీరందరూ రోజు పొలాలలో తిరుగుతూ ఉంటారు, అది మేము కూడా గమనిస్తూనే ఉంటాం. కానీ అందరి ఏజెంట్లను కూడా మీరు ప్రోత్సహించి ఒకరినొకరు కంపెనీలో ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా వాళ్ళ ఏజెంట్లను అందరినీ కూడా ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయట్లేదు అనేది మీరు గుర్తించుకొని మరి రేపు జరగబోయే పంటలో మొక్కజొన్న పంటలో దిగుబడి ఎక్కువ వచ్చినగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క కింటా కూడా రైతు దగ్గర వదిలేయకుండా మీరు దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయాల్సిందిగా కోరడం కోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది, వేరే ఉద్దేశం అయితే కాదు. కాబట్టి మీరందరూ రైతు శ్రేయస్సు కోసం మీరందరూ పాటుపడాలని, మీరు ఆల్రెడీ మీ శ్రమ పడుతున్నారు, కానీ రేపు పొగాకు రైతులకు అన్యాయం జరిగినట్టు రేపు మొక్కజొన్న రైతుకు జరగకుండా చూస్తారని చెప్పడం కోసమే మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మీరందరూ కూడా రైతుల శ్రేయస్సును కోరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.